దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఆయన ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి నమ్మదగిన వాడు, మరి రక్షకుడు, రాజు, మన కాపరి, విమోచకుడు, ఆయననే పరిశుద్ధుడు, సకల జీవులకు పోషణకర్త అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను మనం ప్రారంభించుకుందాము. గ్లోరీ సిస్టర్, ప్రైజ్ లార్డ్. మీరు ప్రార్థించండి. స్టార్టింగ్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. స్తోత్రం పరిశుద్ర మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. ఇక్కడ నీ నామలు 2 3 ఉంటే దేవా, అక్కడ మీరుంటున్నారు దేవా. దేవా మందల మీద దిగండి దేవా. యేసు రాజానికి స్తోత్రం దేవా. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. వాక్యం ద్వారా మీరే మాతోని మాట్లాడి దేవా, మీరే మాకు తోడయండి. నీ నామానికి స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకుందాం. దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. కరుణించిన కరుణామయ, ప్రేమించిన ప్రేమామయ, దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు. అలనాడు అలలపై నడచిన ఆరాధ్యుడా నీకే స్తోత్రములు. అలనాడు అలలపై నడచిన ఆరాధ్యుడా నీకే స్తోత్రములు. గాలిని గద్దించి సంద్రాన్ని అణచిన, గాలిని గద్దించి సంద్రాన్ని అణచిన సర్వాధికారి స్తోత్రములు, సర్వాధికారి స్తోత్రములు. కరుణించిన కరుణామయ, ప్రేమించిన ప్రేమామయ, దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు. దేవా నీ గుడారంబులో అతిథిగా ఉండేవాడెవ్వడు. దేవా నీ గుడారంబులో అతిథిగా ఉండేవాడెవ్వడు. యథార్థమైన నీతి కలిగి, యథార్థమైన నీతి కలిగి నిజము పలికేవాడని తెలిపిన, నిజము పలికేవాడని తెలిపిన, దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు. మరణించిన యాయీరు కుమార్తెను
జీవముతో నింపిన పునరుద్ధానుడా, మరణించిన యాయేరు కుమార్తెను. జీవముతో నింపిన పునరుద్ధానుడా, ఐగుప్తును విడిచిన నీ జనులకై, ఐగుప్తును విడిచిన నీ జనులకై, సంద్రాన్ని చీల్చిన బలవంతుడా, సంద్రాన్ని చీల్చిన బలవంతుడా, కరుణిల్చిన కరుణామయ, ప్రేమిల్చిన ప్రేమామయ, దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము, దేవా నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సమయాలు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీరు వాక్యంలోకి నడిపించండి, వాక్యం షేర్ చేసుకోండి. కేవీఎంపీ విశ్వాసులందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రభు నాకు ఇచ్చిన మరో అవకాశం బట్టి ప్రభుని స్తుతించి కనిపిస్తూ ఈ సాయంత్ర సమయంలో దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 53:6 యెషయా గ్రంథము 53:6. ఎవరు నాకు తెలుసు అవుతారా? అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. ఇంగ్లీష్ లో ఏముందంటే, we like sheep have gone astray, we have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. ప్రార్థిస్తున్నాం. ప్రేమపరలోక తండ్రి, నమ్మకం దేవా, ఈ రాత్రి సమయంలో నీ వైపు చూడటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ బిడ్డలు ఆసక్తిగా తండ్రి నీ వైపు చూస్తుండగా అయ్యా మా అవసరత తీర్చమని, ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని అయ్యా నీ పరిశుద్ధాత్మ నాకు మాకు పరిచయం చేయనట్లు ఇటు అనుభవం నుంచి ప్రార్థిస్తూ ఈ సహాయం అయ్యా అయ్యా మన తోలున్నవాడు వినుగాక అన్న వాక్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ సహాయం చేయమని యేసు ప్రభుపేట బహువినంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చూసిన ఈ వాక్య భాగం చూస్తే మనం ప్రతి ఒక్కరము వాక్యం ఏం చెప్తుందంటే, గొర్రెల వలె తప్పిపోయి ఉన్నాం, దారి తొలగి తప్పిపోయి ఉన్నాం. ప్రతి ఒక్కడు వాళ్ళ మార్గము వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఈ మాటలో కానీ మనం గమనిస్తే తప్పిపోవటము లేదా గొర్రెల వలె తప్పిపోవటం, గొర్రెల వలె తప్పిపోవటం అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోవట ఇంగ్లీష్లో ఏముందంటే గాన్ ఎస్ట్రే, సొంత దారిలో వెళ్ళిపోవటము, సొంత దారిలో వెళ్ళిపోవటం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు? పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి రాస్తున్నాడు?
ఇది కేవలము ఒకసారి దేవుని బిడ్డలు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు తప్పిపోవటం గురించి రాస్తున్నాడా? లేకపోతే అసలు మానవాళి అందరూ తప్పిపోయారు, వాళ్ళ మార్గం వాళ్ళు ఏర్పరచుకున్నారు, దాని గురించి మాట్లాడుతున్నాడా? అన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ తప్పిపోవటము మానవాళి అందరూ తప్పిపోయారు. ఈ తప్పిపోయే గుణము ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాంలో నుంచి వచ్చింది. సొంత మార్గం ఏర్పరచుకోవటము ఆదాంలో నుంచి వచ్చింది. ఆ సొంత మార్గము, సొంత ఇష్టము వాళ్ళు అలాగే ఏర్పరచుకున్నారు. ఆదాం హవ్వలు వాళ్ళు ఇద్దరు కలిసి ఏర్పరచుకున్నారు. ఆమె తినింది, ఆయనకి ఇచ్చింది, ఆయన తిన్నాడు. సొంత మార్గం ఏర్పరచుకున్నారు. అక్కడ మనము ఏం చూస్తున్నామంటే ఆ తప్పిపోయే ఒక స్థితి, అది కేవలము అది మానవాళి అందరికీ కాదు, విశ్వాసులు సహితము తప్పిపోవుట. అంటే విశ్వాసులు సహితము ఎలా తప్పిపోతున్నారు? ఏ విషయంలో తప్పిపోతున్నారు? ప్రత్యేకమైన విషయము, ఈ విషయంలోనే తప్పిపోతున్నారు అనే మాట చెప్పలేము మనం. వీ కెనాట్ సే దట్ వర్డ్. ఆ మాట అనలేము. ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో విషయాలు తప్పిపోయేవారుగా ఉన్నాం. కానీ మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇదంతయు ఆయన మీద మోపబడింది. ఈ అతిక్రమములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఆయన సిలువ మీద మోసాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? ఈ తప్పిపోయిన స్థితికి ఒక మందు ఉంది, ఒక ఔషధం ఉంది, ఒక సరిదిద్దుకునే ఒక స్థితి ఉంది అనేది ఈ వచనం చూపిస్తుంది. ఎలాగా ఆ స్థితికి ఎట్లా వస్తామో మనము? ఆయన మీద మోపబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయటం వల్ల కాదు, అది విశ్వసించడం వల్ల జరిగే విషయం ఏంటి? మన జీవితంలో విశ్వసించడం వల్ల మనము మన మార్గంలో మనం మరలా ఏర్పరచుకోము. మన సొంత మార్గంలో మనము పోము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇఫ్ ఐ సే సారీ టు యూ, నేను సారీ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? పొరపాటు అయింది, ఇంకొకసారి చేయను. ఇప్పుడు పొరపాటు అయింది, ఇంకొకసారి చేయను, అది దాంట్లో ఉన్న అర్థం. అంటే ఒకసారి మన జీవితంలో మానవాళ్ళందరి కోసం చనిపోయాడు ఆయన, అందరి కోసం చనిపోయాడు. అందరూ వాళ్ళ సొంత మార్గంలో వెళ్ళి అందరూ సొంత, అదంతా ఆయన మీద వేయబడిందా? అదంతా ఆయన మీద మోపబడింది, ఆయన మోసాడు ఆ విషయం. అంతేకాదు ఆయన అంగీకరించిన తర్వాత కూడా జరిగిన విషయం ఏంటంటే, ఆయన అంగీకరించి విశ్వాసులైన తర్వాత కూడా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సాక్షులుగా ఉండిన తర్వాత కూడా తప్పిపోయే అవకాశము. ఏ విషయంలో తప్పిపోతున్నాము? సొంత మార్గము ఏర్పరచుకుంటాం. ఆయన మార్గంలో పోకుండా ఉండటం. ఆయన మార్గము వేరే కదా. ఆయన మార్గము వేరే, ఆయనే ఒక మార్గము. అదే చెప్తాడు ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము, సత్యం, నేనే మార్గం ఆయనే అంటున్నాడు. ఆయనే మార్గం అంటే ఆయన్ని ఏర్పరచుకున్నట. అందుకే ఏమంటాడంటే కీర్తన 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఎవరైతే ఆయన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ఏం జరుగుతుంది అక్కడ? 3వ వచనం, వర్ధిల్లుతాడు. 3వ వచనం చివరి భాగంలో, వాట్స్ ఎవర్ హీ డూయత్ షల్ ప్రాస్పర్. ఆయన చేసింది అంతయు వర్ధిల్లును. ఎందుకు వర్ధిల్లును? అక్కడ ఒక సిస్టమ్ ఉంది. అక్కడ ఏంటా సిస్టము? ఆ వ్యక్తి ఒక మార్గంలో నుంచి బయటకు వచ్చాడు.
ఆ మొదటి వచనం చూపిస్తుందంటే ఆయన ఆ మార్గంలో నుంచి బయటకు వచ్చేసాడు. ఆ మార్గంలో కూర్చోడు, ఆ మార్గంలో పోడు, ఆ విషయంలో చేయడు. ఒక చేయని ఒక స్థితి గురించి మాట్లాడు. ఆ విషయం అలా చేయడు, అలాగా ఇట్లా చేయడు. ఆ మనుషులతో ఉండడు, వాళ్ళతో కూర్చోడు, వాళ్ళ వాళ్ళ కౌన్సిల్, వాళ్ళ మాటల్లో పోడు. ఒక ప్రత్యేకమైన ఒక జీవితం గురించి మాట్లాడుతూ వాక్యం మీద ధ్యానించేవాడు. అంటే వాక్యం మీద ధ్యానించేవాడు ఎవడు? అనుసరించేవాడే కదా. కేవలం ధ్యానిస్తే ఏమవుతుంది? మతం అయిపోతుంది. అది రిలీజియన్ అయిపోతుంది. అది యు జస్ట్ రీడ్. అంటే నేను చదవటమేమో, వాక్యం చదవటం చదివాను, ప్రార్థన చేయటమో చేసేది మళ్ళా. అంటే బయటకు పోయిన తర్వాత నా పనులు లేని పనులు యథావిధిగా చేశాను. అంటే అక్కడ ప్రభు లేడా? అక్కడ లేడు. ఎప్పుడు వచ్చాడు ప్రభు? కేవలం బైబిల్ చదువుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మాత్రం ప్రభు వచ్చాడు. నేను అటు పోయిన తర్వాత అది నా వ్యాపారం కానీ, నా పనిలో కానీ మళ్ళీ ప్రభు లేడు అక్కడ. అంటే ప్రభు లేడంటే ఆయనకి నేను స్థలం ఇవ్వలేదు. ఆయన ఏం చేశాను? ఆయన్ని బయటకు వచ్చేసాను. లౌకిక సంఘంలో అదే జరిగింది. సంఘ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ప్రభు లేకుండా చేస్తున్నారంట. వాళ్ళు ప్రభు లేకుండా సంఘ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. వ్యక్తిగత జీవితం చూసినా కూడా వ్యక్తిగత జీవితాలు కూడా అట్టే ఉన్నాయి. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో నేను తలుపు యొద్ద 20 వచనంలో తలుపు యొద్ద తడుతున్నాను, ఎవడన్నా నా స్వరం విని. అంటే వీళ్ళు ఎవరు స్వరం వినే టైప్ కాదు. వీళ్ళు స్వరం వినే టైప్ కాదు. ఆయన మార్గంలో పోయేవాళ్ళు కాదు. అంటే ఆ పరిస్థితికి వచ్చేసారు. ఆ పరిస్థితికి సంఘం వచ్చేసింది. ఆ పరిస్థితికి వ్యక్తిగత జీవితాలు వచ్చేసినాయి. కుటుంబ జీవితాలు అలా వచ్చేసినాయి. సొంత మార్గం ప్రతి ఒక్కరు తప్పిపోయిన ఒక స్థితి. ఎందుకు దేవుని బిడ్డల జీవితంలో ఆ తప్పిపోయిన స్థితి ఏ కారణం చేత? లోకం చూసా? ప్రాబ్లం అంతా లోకమేనండి. ప్రాబ్లం అంతా లోకమే. కీర్తనకారుడు ఏమంటాడంటే 73వ కీర్తనలో ఏమంటాడంటే 11, 12 వచనాల్లో ఏమంటాడంటే and they say, how doeth God know, and is there knowledge in the Most High? Behold, these are the ungodly who prosper in the world, they increase in riches. వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుడికి తెలివి ఉందా అండి? అంటే దేవుడికి తెలివి ఉందా అని చెప్పే రకం మనుషులు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వీళ్ళు ఈ భక్తిహీనులు ఈ లోకంలో వర్ధిల్లుతున్నారు, ధనము సమకూర్చుకుంటున్నారంట. ఇది ప్రాబ్లం. ఎవరికి ప్రాబ్లము? విశ్వాసులకి ప్రాబ్లం ఇది. కారణం ఏంటి? ఈరోజు నాకు ఒక పూట భోజనం ఉంది, వాడు 3 పూటలు తింటున్నాడు, వాడు దిట్టంగా తింటున్నాడు. వాడు నేను ఒక పూట తింటున్నాను. ఒక పూట అయ్యో ప్రభువుని నమ్మి ఒక పూట తింటున్నాను. మీట్లో వాడదు సార్, మీట్లో వాడదు. చూసే విషయం ఏంటి? ప్రభు బిడ్డల జీవితంలో అనేకమైన శ్రమలు, కష్టాలు వచ్చేది ఏంటంటే ఇతరులను చూడటం వల్లనే. ఎవరున్నారు వీళ్ళు? అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలో ఏమంటాడంటే, అయ్యా అలా కూర్చోనయ్యా నేను. ఎవడు వీడు? ధన్యుడు వీడు డిస్ట్రాక్ట్ కాడండి, తప్పిపోడు వీడు వేరే వాళ్ళని చూస్తే వాళ్ళు కాదండి గురి. నాకు ఎవడు గురమ్మా? వీడియోడు గురి నాకు, వాడియోడు గురి నాకు. వాడు స్కేలా నాకు? వీడి నాకు స్కేలా? ఈరోజు జరిగే విషయం అది. ఎవరు స్కేల్ ఇది? అంటే కొలత ఎవరండి? కొలత నాకు ఆడ కొలత, నాకు వీడా నాకు కొలత కాదు నాకు. ఐ హ్యావ్ నా కాలింగ్. ప్రతి ఒక్కరికి మనకు కాలింగ్ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కాలింగ్ ఉంది. నా కాలింగ్, నా పిలుపులోకి నేను దాని బాధ్యుడిని నేను. కానీ ప్రజలు ఎందుకు తప్పిపోతున్నారు? ప్రజలను చూసి, లోకాన్ని చూసి తప్పిపోతున్నారు. లోకం చూడటం వల్లే తప్పిపోతున్నాం మనం. వేరే లెక్క తప్పిపోం మనం. ఆయన చూసినంత కాలం తప్పిపోం మనం. ఆయన చూసినప్పుడు ఏం చూస్తాం మనం? ఇట్స్ అ గ్రేట్ థింగ్.
ఆయన చూసినప్పుడు ఏం చూస్తాం? పరలోకం చూస్తాం. ఆయన చూసినప్పుడు ఆ మహిమను చూస్తాం. ఆయన మహిమను చూసినప్పుడు, ఆయన పరలోకం చూసినప్పుడు, ఆయన వాగ్దానాలు చూసినప్పుడు ఆ ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆ తలంపులు వేరుగా ఉంటాయి, ఆ ఆ ఆశ వేరుగా ఉంటది. అయ్యా నీతో ఎప్పుడు ఉండాలయ్యా, నేను ఎప్పుడు చూస్తాను. నేను చనిపోయినప్పుడు, విశ్వాసులు చనిపోయినప్పుడు అక్కడ పాడే పాటలు ఉంటాయి కొన్ని. ఆ అయ్యా కడమూర మోగినప్పుడు ఆయన నేను ఆయనతో ఉంటాను, ఆయనను పిలిచినప్పుడు ఐ విల్ బి దేర్. ఆ లైన్లో నేను కూడా ఉంటానండి, ఆ లైన్లో నేను కూడా ఉంటాను అని చెప్పి ఆ పాటలు పాడుతున్నప్పుడు, ఆ టైము స్పెండ్ చేసినప్పుడు, ఆ వాక్యం చుట్టూరు గడిపిన సమయం కానీ, ఆ చనిపోయిన ప్రభువులు నిద్రించిన సేవకుడు కానీ, సేవకురాలు ఎవరైనా సరే, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులంతా వెదరంతా వేరుగా ఉంటుంది. పాడే పాటలు వాయిద్యాలు వాయించేటప్పుడు ఆ వెదర్ అంతా వేరుగా ఉంటుంది. మొత్తం అది డిఫరెంట్ వెదర్లో ఉంటుంది. అది బయటకు వచ్చిన తర్వాత చాలు మొత్తం పిక్చర్ చేంజ్. ఏమమ్మా ఇప్పుడు పాడాం కదా మా పాట, ఇప్పుడు పాడాం కదా ఆ పాటలు, అర్థం ఉంది ఆ పాటలకి. పాటలు పాడేవంటే పాడాం, బయటకు వచ్చిన తర్వాత మన దారి మంది. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే వై గాడ్స్ చిల్డ్రన్, ఎందుకు దేవుని బిడ్డల జీవితంలో వాళ్ళకు వచ్చిన శ్రమలు, వాళ్ళకు వచ్చే కష్టాలు దేనివల్ల? లోకాన్ని చూపుకోవాలి, లోకాన్ని చూపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేస్, నేను ఉండే ప్లేస్ ఒకనొకప్పుడు ఇది ఒక దొంగల ఊరు అనేవాళ్ళు. దొంగల ఊరు అంటే వీళ్ళు ఒకనొకప్పుడు వీళ్ళు ప్రిజనర్స్ అంట. వీళ్ళు ప్రిజనర్స్ ని జ్ఞాని జైల్ సింగ్ గారు మన ప్రెసిడెంట్ గా ఉండేట్లేండి భారతదేశానికి. ఆయన కాలంలో వీళ్ళకి ఒక స్థలం ఇచ్చి ఇల్లు కట్టి వీళ్ళకి ప్రిజనర్స్ అన్నమాట. వాళ్ళకి ఇల్లు కట్టి ఉంచారు. వాళ్ళు ఇల్లు కట్టి ఉంచినా కూడా ఇటు రాత్రులు పూట ఎవరిని వచ్చాడనుకో వాడిని దోసుకునేవాళ్ళు. ఒరే నాయన భయంకరం అనమాట, పోయి దొంగలరా బాబు అక్కడ అని చెప్పుకునేవాడు. ఈ రోజు ఈ ప్లేస్ ఎట్లాంటి ప్రైమ్ ప్లేస్ అయిపోయిందంటే ఎవరికి తెలియదు, అసలు దీని హిస్టరీ ఎవరికి తెలియదు. అయ్యా జయజయ నగర్ దొంగల ఊరా అంటే దొంగల ఊరా, ఎవరు చెప్పారు దొంగల ఊరా? ఇప్పుడంతా పెద్దోళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ, మేము అధికంగా ఉండలేండి కానీ బాగా చాలా పెద్ద ఇళ్ళు, భయంకరంగా కార్లు గీళ్ళు అంతా హడావిడిగా ఉంది ఇక్కడ అంతా. మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అందరూ, చాలా అరే స్థలము అప్పుడే కొనుక్కోవాల్సింది, అప్పుడు ఎంత చీప్గా ఉండిందబ్బా స్థలము, ఒక 4 ప్లాట్లు కొనేసుకోవాల్సింది, 2 ప్లాట్లు కొనేసుకోవాల్సింది. ఎందుకు? ఆ భూమిలో ప్లాట్లు ఉన్న వాళ్ళకి పిచ్చి డబ్బులు వచ్చేసింది, వాళ్ళకి పిచ్చి డబ్బులు వచ్చేసింది. నేను ఎక్కడైతే పని చేస్తున్నానో అక్కడ నా దగ్గర ఒక హెల్పర్ ఉన్నాడు. వాడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ అని చెప్తున్నాను. అప్పుడు ఆ పటాన్ చెరువు ఏరియాలో ఉన్న పొలాలు దాదాపు 30,000కి ఒక ఎకరం పొలం. 30,000, 30,000కి 1 ఏకర్. వాడు ఆ హెల్పరు, సార్ కొనుక్కో సార్, ఒక ఎకరం కొనుక్కోండి సార్, 30,000. అదే 30,000 ఉంటే నేను 30,000 ఎందుకు, 30,000 పెట్టి నేను ఎందుకు కొనుక్కుంటాను రా, అది కూడా పొలం ఎందుకు కొనుక్కుంటాను రా నేను, అంటే నేను ఇల్లు కట్టుకుంటాను కదా, నాకు డబ్బులు లేవు నాకు అనుకుంటే నువ్వు పొలాలు కొనుక్కోమంటావు ఏంద్రా నువ్వు, సార్ కొనుక్కో సార్, 30,000 సార్ కొనుక్కో సార్ అంటే 30,000 ఏంటి, ఏం పంటదా? సరే ఏం పండదు సార్, మరి పండకపోతే నేనేం చేసుకుంటాను రా దాన్ని. ఈరోజు అది కోట్లు, క్రోర్స్, 4 crores, 5 crores ఈచ్ ఏకర్, అంత కాస్ట్లీ ఉంది. అంటే అరే కొనుక్కోవచ్చు కదా, అరే అప్పుడే కొనుక్కొని ఉంటే ఎంత బాగుండేది. వాట్ ఈస్ దిస్? ఇలాంటి టెంప్టేషన్స్, ఇలాంటి విషయాలే. యు లుక్ సంబడి, ఎవరినో చూస్తున్నాం మనం, వాళ్ళ పాపని అమెరికా పంపించారండి, మన పాపను కూడా పంపిద్దామండి. వాళ్ళ బాబు ఇంగ్లాండ్ పోయాడండి, మన బాబుని కూడా ఇంగ్లాండ్ పంపిద్దామండి. వాళ్ళ బాబు ఏం చదువుకుంటున్నాడు, అదే మనం కూడా మన బిడ్డలను అలా చదివించుకుందామండి. కాదు కదా. యు డోంట్ సీ సంబడి ఎల్స్. ఎవరినో చూడొద్దు, ప్రభువుని చూసి నడిస్తే అది వేరుగా ఉంటుంది. ఆయన నడిపింపు చూస్తే అది వేరుగా ఉంటుంది. ఆయన నడిపించాల, ఆయన మనల్ని చేయాల. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, హౌ అంటే మనము ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ,
ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, వెదర్ దట్స్ సిస్టర్ ఆర్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ, సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హౌ యూ గైడ్ యువర్ చిల్డ్రన్, హౌ యూ గైడ్, మీ బిడ్డల్ని మీరు ఎలా నడిపించేవారుగా ఉన్నారు. అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఆదికాండము 18వ అధ్యాయంలో, Genesis chapter 18 verse 19, ఆదికాండము 18, 19, 19వ వచనం, 18వ అధ్యాయము 19వ వచనం. For I know that he will command his children and his household after him, and they shall keep the way of the Lord. దేవుని మార్గంని వాళ్ళు గైకొనేవారుగా ఉంటారు. ఆయన బిడ్డల్ని ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన బిడ్డల్ని ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. ఆయన బిడ్డల్ని సరిగా ఉంచాడా? సరిగా చేస్తాడా? సరిగా. ఆయన బిడ్డ, ఎవరు చెప్తున్నాడు ఈ సాక్ష్యం? దేవుడు చెప్తున్నాడు. నాకు తెలుసు, నాకు అబ్రహాం గురించి నాకు తెలుసు. ఆయన తర్వాత ఆయన బిడ్డల్ని ఆయన సరిగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి ఏం రాస్తున్నాడు? they shall keep the way of the Lord. ప్రభు మార్గంని వాళ్ళు గైకునే వారుగా ఉంటారు. మార్గం they follow the way of the Lord. అంటే ఆ రీతిగా సాక్ష్యం, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గురించి తన బిడ్డలని. మనం కానీ చూస్తే అబ్రహాం జీవితంలోనే మనం కానీ చూస్తే అబ్రహాము ఇసాక్ వివాహం గురించి ఒక ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్ అంటే ఈ రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్ లో అబ్రహాం ఏం చేస్తున్నాడంటే 24వ అధ్యాయంలో తన పనివాడిని పంపిస్తున్నాడు. పనివాడిని పంపించి ఏం చేస్తున్నాడు? వాళ్ళ రెబెకా వాళ్ళ ఊరికి పంపిస్తున్నాడు. పంపించి అక్కడి నుంచి నా కొడుకు ఒక భార్యని తీసుకొని రా అని పంపిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన చెప్పిన మాట ఏముందంటే ఇక్కడ 24వ అధ్యాయము 27వ వచనం, 24:27 చూస్తే అండ్ హీ సెడ్, ఇక్కడ ఎవరు అంటున్నారు ఈ మాట? అబ్రహాం సేవకుడు ఏం చేశాడు? ఇక్కడ ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఈ రెబెకా గుర్తింపబడింది. అంటే ఆ పరీక్ష పాస్ అయింది. ఆయన ఏమనుకున్నాడంటే, ఇలా వచ్చిన ఆమె నా నీళ్ళు అడిగినప్పుడు నాకే కాదు నా ఒంటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. ఒక గుర్తు అడిగాడు. ఆ గుర్తు జరిగిన తర్వాత వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే 26వ వచనంలో ఆరాధిస్తున్నాడు. వర్షిప్ ద లార్డ్. నేలకి తల వంచి ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. ఆరాధించి ఏమంటున్నాడు? 27వ వచనంలో, బ్లెస్డ్ బి ద లార్డ్ గాడ్ ఆఫ్ మై మాస్టర్ అబ్రహాం, who hath not left destitute my master of his mercy and his truth. I, being in the way, the Lord led me. ఆయన మార్గములో నన్ను పెట్టాడు. మనం కానీ ఇంకా ముందుకు పోయి చూస్తే 39-40లో చూస్తే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఏం సాక్ష్యం చెప్తున్నాడు? ఈ పనివాడు ఏం చెప్తున్నాడంటే, నేను ఇలాగ మాట్లాడాను, నా యజమానుడితో ఇలా మాట్లాడాను విషయం చెప్తూ ఏమంటున్నాడంటే verse 39, and I said unto my master, peradventure the woman will not follow me. నేను ఎవరినైతే ఏర్పరచుకుంటానో ఆ అమ్మాయి నాతో రాదేమో, నాతోటి ఆ అమ్మాయి రమ్మంటే రాదేమో. ఎందుకంటే ఈ యజమానుడు కాదు, ఇక్కడ పనివాడు పోయింది. పనివాడు పెళ్లి కుమారుడు కూడా లేడు, యజమానుడు లేడు, యజమానుడు కుమారుడు కూడా లేడు. పోయింది పనివాడు. ఎవరిని తీసుకురావటానికి? ఆ పెళ్లి కుమార్తెని తీసుకుని రావటానికి. ఎంత టఫ్ పని చూడండి అసలు. ఇక చూస్తే మాట ఏం చెప్తున్నాడు ఇన్న సాక్ష్యము ఈ పనివాడు 40వ వచనంలో, అండ్ హి సెడ్ unto me, అంటే ఆ అమ్మాయి రాకపోతే ఎట్లయ్యా అని చెప్పి అబ్రహాంతో అంటే అబ్రహాం అన్నాడంట, and he said unto me, the Lord before whom I walk will send his angel with thee. నేను ఎవరినైతే నేను సేవిస్తున్నానో ఆయన తన దూతని నీ తోటి పంపుతాడు.
He will send his angel with thee and prosper. నువ్వు పోయే మార్గము అది వర్ధిల్లుతుంది. అది వర్ధిల్లుతుంది. నువ్వు పోయి నా కుమారుడికి ఒక భార్యని మా ఇంటి వారి నుంచి, మన కుటుంబం నుంచి తీసుకొని వస్తావు. వాట్ ఎన్ అష్యూరెన్స్, వాట్ ఎన్ అష్యూరెన్స్. దేవుని బిడ్డల జీవితంలో అబ్రహాము తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఆజ్ఞాపిస్తాడు అని చెప్పాడు. ఇక్కడ చూస్తే కరెక్ట్ గా తను తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయండి? చాలా గొప్ప నిర్ణయాలు. ఈరోజు ఇలాంటి నిర్ణయాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి మన కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. వీటిల్లో చాలా మంది చిక్కుకొని ఉన్నారు ఈ విషయంలో. ఎవరిని శత్రువు ఎవరిని వదలదు. ఎక్కడైనా సరే మనం తప్పిపోవాలని కోరుకుంటాడు వాడు. ఎంతసేపు మనల్ని తోసేస్తాడు వాడు. మనం ఎక్కడ నిలబడతామని తోసేస్తుంటాడు వాడు. ఎక్కడ మనం ప్రభు కోసం మనం నిలబడాలా లోకాన్ని చూపిస్తాడు మనకి. లోకాన్ని చూపించి లోక విధానాన్ని చూపిస్తాడు, లోక ఆకర్షణ చూపిస్తాడు, బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్ సౌందర్యం చూపిస్తాడు, డబ్బు చూపిస్తాడు, పక్కకు తొలగిస్తాడు. దేవుని వాక్యం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రభు బిడ్డల జీవితంలో ప్రభు ఉద్దేశం అది కాదు. ఆయన మార్గం అంటే ఒకసారి మన జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయంటే, ఎలాంటి ఛాలెంజెస్ మన జీవితంలో వస్తాయంటే మనము నిలబడలేని పరిస్థితి వస్తుందేమో, అలాంటి వస్తుంది మనం. అరే అసలు జరుగుతుందా? అసలు దీంట్లోంచి మనం బయటకు వస్తామా? ఈ పరిస్థితి నుంచి మనం అసలు మనకి లైఫ్ ఉందా లేదా? దీని తర్వాత మనకి లైఫ్ ఉందా? అసలు ఈ విషయం నుంచి మనం తప్పించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరికైనా ఫోన్ చేద్దామా అండి? ఎవరైనా మంచి పోలీసులు ఎవరైనా తెలుసా? పోలీస్ సంబంధించింది అయితే, ఒకవేళ గవర్నమెంట్ సంబంధించి అయితే ఎవరిని పెద్ద అఫీషియల్స్ ఎవరైనా తెలుసా? మనకి మినిస్టర్లు ఎవరైనా తెలుసా? గవర్నమెంట్ ఆఫీసులో పెద్దోళ్ళు ఎవరైనా తెలుసా? మనకి ఏమైనా ఐఎస్ ఆఫీసర్ ఎవరైనా తెలుసా అండి? ఎవరైనా సహాయం కోరుకుందామా? ఇట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. అంటే అలాంటి పరిస్థితి, అలాంటి కష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభు మనకి మార్గమై ఉన్నాడు. నేనే మార్గం అని చెప్పాడు. అన్ని విషయాల్లో మార్గమా? అన్ని విషయాల్లో మార్గం ఆయనే. మనం తప్పిపోయాం, ఎన్నో విషయాలు తప్పిపోయాం, తప్పిపోతూనే ఉంటాం. మనం తప్పిపోకూడదు. ప్రభు కోరుకునేది తన బిడ్డలు తప్పిపోకూడదు. ఏం చేయాలా? ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడాలి. ఇదంతయు మనం తప్పిపోయిన విషయాలన్నీ కూడా ఏం చేయాలా? ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. సాధారణంగా ఒప్పుకోమే మనం. అసలు తప్పిపోయాను, నాకు అసలు ఎక్కడండి తప్పిపోయాను నేను, నాకు చూపించండి ఎక్కడ తప్పిపోయాను నేను. మనం చేసే చిన్న విషయాలు, కుటుంబ విషయాల్లో, చిన్న మన ఉద్యోగ విషయాల్లో, మన పనుల విషయాల్లో, ఎక్కడో దగ్గర మన సొంత విషయాలు, సొంత జ్ఞానం ఉపయోగించి ప్రభు మీద ఆధారపడని ప్రతి చిన్న విషయానికి ప్రభు ఆయన మీద ఆ అతిక్రమం ఆయన మీద మోయబడింది. ఇవన్నీ అతిక్రమలే. ఇవన్నీ చిన్న విషయాలు దేవుని చిత్తం కనుక్కోకపోవటం వల్ల, మనం దేవుడి మీద విచారించకపోవటం వల్ల. ఎందుకండి చిన్న విషయాలు కూడా విచారించాలా అండి? ఇంత చిన్న విషయాలు కూడా విచారించాలా? దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఆ ఓపిక, ఆ విశ్వాసము, ఆ నమ్మకత్వం మన జీవితంలో ఉండదు అనేకసార్లు. అలా చేయటం వల్లే మనం చాలా నష్టపోతుంటాం. చాలా నష్టపోతుంటాం. అరే తప్పిపోయాం అనుకుంటాం కానీ అరే వాళ్ళంత దాంట్లో ఫెయిల్ అయిపోయాం, అరే అలా చేయకుండా ఉండాల్సింది అని వదిలేస్తాం. కానీ అరే దేవుడి దగ్గర విచారించలేదే ఆ విషయము, అయ్యా తప్పిపోయినయ్యా, క్షమించండి దయచేసి, ఇంకోసారి ఆ తప్పు చేయకుండా నన్ను కాపాడు. ఈ ప్రార్థన మనం చేయం. అనేకసార్లు చేయం ఈ ప్రార్థన. అది పెద్ద విషయం అయితేనే చేస్తాం. చిన్న విషయాల గురించి ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఇఫ్ యూఆర్ కేర్ఫుల్ అబౌట్ ఎ పెనీ ద డాలర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. పెనీ గురించి నువ్వు జాగ్రత్త పడితే, అంటే చిన్న పైసా గురించి జాగ్రత్త పడితే రూపాయి తన జాగ్రత్త అదే తీసుకుంటుంది. అంటే చిన్న విషయాలే చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఇక్కడ చూస్తే దేవుని వాగ్దానం ఏం చెప్తుందంటే యెషయా గ్రంథము 43, Isaiah chapter 43, Isaiah 43 verse 16, 16వ వచనము తర్వాత 19వ వచనం.
2 వచనాలు. 16వ వచనం ఏం చెప్తుందంటే ఫస్ట్ verse 16. Thus saith the Lord, which maketh a way in the sea, a path in the mighty waters. ఆయన సముద్రంలో అగాధ జనముల్లో ఆయన మార్గం కలిగి ఉన్నాడు. ఆయన మార్గం కలిగి ఉన్నాడు అంటే అగాధ జలముల్లో కూడా మనం వెళ్ళేవారుగా ఉంటాము. మార్గం కలిగి ఉంటారు. ఆయన మార్గం కలిగి ఉన్నాడు. 19వ వచనం. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall I not know it? I will even make a way in the wilderness, rivers in the desert. నేను అరణ్యంలో నీకు మార్గం సిద్ధపరుస్తాను, ఆ ఎడారిలో నదులు ప్రవహింపచేస్తాను. ఎందుకు ఎక్కడి మాటలు ఈ 2 మాటలు? ఈ 16వ వచనం 19వ వచనం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇదివరకు చేశాడా? చేశాడు. ఎప్పుడు చేసావయ్యా? ఇజ్రాయెల్ ప్రజలు నడిపించలేదా నేను? సముద్రం నుంచి అగాధం నుంచి వాళ్ళు నడుచుకొని పోలేదా వాళ్ళు? అంత లోతులో నుంచి వాళ్ళు నడుచుకొని పోయినప్పుడు ఎండిన నేల మీద నడుచుకొని పోలేదా వాళ్ళు? అరణ్యంలో వాళ్ళని నడిపించలేదా నేను? వాళ్ళకి ఆహారం ఇవ్వలేదా వాళ్ళని బండలో నుంచి నీళ్లు ప్రవహింపచేసి వాళ్ళని దాహం తీర్చలేదా నేను? వేర్ ఐ డి నాట్ డూ ఇట్. ఎక్కడ నేను చేయలేదు? నేను అన్ని విషయాలు చేశాను. ఈ 2 విషయాలు చేశాను కదా. నేను వాళ్ళకి మార్గం కలిగి ఉన్నాను కదా. వాళ్ళకి అరణ్యంలో వాళ్ళకి భోజనం పెట్టలేదా నేను? వాళ్ళకి అక్కడ నేను వాళ్ళని ఆ అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నేను వాళ్ళని చూసుకోలేదా? చూసుకున్నాను. చూసావయ్యా నువ్వు? మరి నా జీవితంలో ఈరోజు చూస్తాడు, చేయడా? చేస్తాడు. ప్రతి ఒక్కడు తన మార్గంలో వాళ్ళ సొంత మార్గంలో ఏర్పరచుకొని ప్రతి ఒక్కడు తప్పిపోయాడు. ఆ ఇనిక్విటీ అది ఆయన మీద వేయబడింది. ఆ అతిక్రమముల కొరకే ఆయన ఈ అతిక్రమములన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. ప్రతి ఇనిక్విటీ ఆయన మీద వేయబడింది. ఎందుకు? సొంత మార్గం ఏర్పరచు. సాధారణంగా ఈ వచనాలు ఎవరి గురించి అనుకుంటాం అంటే మనము ఎవరైతే రక్షణ పొందని వారి గురించి, అదయ్యా బాబు, అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. 2 విషయాలు కూడా ఉన్నాయి. బోత్ ఆర్ దేర్. దే ఆర్ ఆల్సో ఆ కార్యం ఆయన చేశాడు, ఈ కార్యం ప్రతిరోజు ఎవ్రీ డే, ప్రతిరోజు మన జీవితంలో భయమేస్తుంటుంది కదా. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే జరిగే విషయం ఏంటి? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే ఆయన గైడ్ చేయడా? గైడ్ చేస్తాడు. వై హీ విల్ నాట్ గైడ్? ఎందుకు ఆయన మనం గైడ్ చేసేవాడు కాదా? ఈస్ ఎ గాడ్ హూ గైడ్స్. కీర్తన 32వ అధ్యాయము 8వ వచనము, ఐ విల్ గైడ్ యూ విత్ మైన్ ఐ. ఆయన కంటితోటి, అంటే ఆయన చూపుతోటి ఆయన మనల్ని ఈ గైడ్స్ విత్ హిస్ ఓన్ ఐ. ఆయన కళ్ళతోటి అంటే ఎట్లా పోవాలని మనం చూపించేవాడుగా ఉన్నాడు. మనం చేసే విషయం ఏంటి? ఆయన మీద ఆధారపడు. ఆయన ఏ రకంగా కనపరచాలని లోకాన్ని చూస్తాం, లోక విధానం చూస్తాం మనం. అదే 72 కీర్తనలు మనం చూసిన విషయం. అది వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వర్ధిల్లుతున్నారు, వాళ్ళు వర్ధిల్లేది చూసి మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. దేవుని బిడ్డల జీవితంలో ఆ విషయం గురించి దేవుడు మనకి ఇచ్చే వాగ్దానాలు ఏంటంటే ఆయన మన ప్రతి అతిక్రమాలన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. ఆయన మనల్ని క్షమించాలా అడగాల్సిన, అయ్యా క్షమించయ్యా, ఎన్ని విషయాల గురించి నేను తప్పిపోయాను, ఎన్ని విషయాల్లో తప్పిపోయాను. నా కుటుంబ విషయంలో, వ్యక్తిగత జీవితం, పనుల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో ఎక్కడ తప్పిపోయాను? మాటలు తప్పిపోయానా? క్రియలు తప్పిపోయానా? ఎన్ని తప్పిపోయాను? ఎక్కడ నేను నీ ఆలోచన నీ వైపు చూసి ఆలోచన అడగలేదు నేను. ఐ డిడ్ంట్ ఆస్క్ యువర్ కౌన్సిల్. అబ్రహాం అలా కాదు కదా, ఇట్లాంటి మనిషి కదా. ఆయన పిల్లల్ని ఆయన ఆజ్ఞాపించాడు కదా. ఎలా చేశాడు ఆయన ఏ రకంగా ఆయన చేశాడు? ఆయన పోనేలేదండి, ఆయన పోనేలేదు, అమ్మాయిని చూడనేలేదు. అరే కొన్ని ఇసాకు చూశాడు అమ్మాయిని, ఇసాకు చూడలేదు. అరే హౌ కెన్ దట్ బి అబ్బా? ఎలాగవుతుందండి అట్లా? ఎందుకు? అది సాదృశ్యం కాదా? తన దేవుని బిడ్డలకి సాదృశ్యమే.
చాలా టఫ్ అది. ఎంత విశ్వాసం ఉండాలా, ఎంత గైడెన్స్ ఉండాలా. ప్రతి చిన్న విషయం గురించి నువ్వు జాగ్రత్త పడితే పెద్ద విషయం గురించి ఇంకా జాగ్రత్త పడతావు. చిన్న విషయం గురించి అజాగ్రత్త పడతాము, అదే విషయం పెద్ద విషయం నుంచి కూడా అజాగ్రత్త పడే వాడుతున్నాం. లోక విధానంలో ఫాలో అయినప్పుడు అన్ని కూడా లోకం మన జీవితాన్ని ఏం చేస్తుందంటే మనల్ని తప్పుదారి తీసుకెళ్ళేసి మనల్ని అవమానపరిచేదిగా ఉంటుంది. సాతాను ఎప్పుడు దేవుని బిడ్డల్ని అవమానపరచడానికి ఇష్టపడుతుంటాడు, దానికోసం ప్రయాసపడతాడు. ప్రతిరోజు వాడు చేసే పని అదే దేవుని బిడ్డల జీవితంలో. కానీ అలా చేయకూడదు. దేవుని బిడ్డల జీవితంలో ప్రభు మనల్ని ఆయన్ని గణపరిచే వారంగా, ఆయన్ని విరేగించే వారంగా, ఆయన్ని మనము మోసే వారంగా, ఆయన మన అతిక్రమలు మోసాడు కాబట్టి ఆయన్ని మనం మోసి, ఆయన కాడిని మోసి ఆయన గణపరిచే వారంగా చేయాలి. ప్రభు ఆ రీతిగా మనం నడిపించాలి. ఆ రీతిగా ప్రభు ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ పొరపాటు అయింది, సర్దిద్దవా నన్ను గణపరచడానికి నాకు సహాయం చేయి. ఎప్పుడైతే మనం అది అడుగుతామో ప్రభు తన కార్యము మన జీవితంలో చేసేవారు. ప్రభు తన వాక్యాన్ని దీవించిందాము. ప్రార్థనతో క్లోజ్ చేయండి. సార్ ప్రైజ్ లార్డ్, ప్రార్థించండి సార్ వాక్యం. తండ్రి నమ్మకం దేవా, మాకు ఇచ్చే సమయం బట్టి ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము అయ్యా. అనేక సార్లు నా జీవితంలో ఎన్ని విషయాల్లో నేను తప్పిపోయాను తండ్రి, ఎన్ని విషయాల్లో తండ్రి నన్ను క్షమిస్తూ వచ్చావు, ఎన్ని విషయాలు నేను క్షమాపణ అడగలేదు అనే విషయాన్ని చేసుకుంటే అయ్యా తండ్రి, లోక విధానంలో వెళ్తూ లోకాన్ని చూస్తూ తండ్రి నేను ఎన్ని విషయాల్లో తండ్రి నేను ప్రభా తండ్రి నీ నామానికి మహిమ ఘనత తీసుకురాని ఒక పరిస్థితి తండ్రి నేను క్షమించి అయ్యా తండ్రి నేను నీ మీద ఆధారపడుతూ మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించండి. మార్గం కలిగిన దేవుడిగా ఉన్నావు అయ్యా తండ్రి, నేను అన్ని విషయాల్లో మార్గం కలిగిన దేవుడిగా ఉన్నావు. నేనే మార్గం అని చెప్పావు అయ్యా తండ్రి. నీ మీద ఆధారపడటకు మాకు నేర్పించమని, కృప చూపించమని తండ్రి. నేను ఏ చిన్న విషయాల్లో అయినా సరే, ఎంత పెద్ద విషయాలైనా సరే, అన్ని విషయాల్లో ప్రభా నీ మీద ఆధారపడేవారుగా చేయమని, అబ్రహాంని ఒక తండ్రి అయినా మాకు సాదృశ్యంగా ఉంచినందుకు అయ్యా తండ్రి, తన జీవితంలో తను చేసే విషయాలు ప్రభా, తన కుమారుడు విషయంలో, ఇసాకు విషయంలో చేసిన తండ్రి ఒక సాదృశ్యంగా మాకు నేర్పించినందుకు నీకెంతో వందనాలు స్తుతులు తెలుస్తూ, నీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ తండ్రి నేను వచ్చిన వీళ్ళందరూ బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్యం తండ్రి నేను ఎవరి జీవితంలో అయితే తండ్రి నువ్వు కార్యం చేయాలనుకుంటున్నావో ఆ కార్యం సంపూర్ణం చేసి నడిపించమని కోరుకుంటూ విన్న వారందరినీ దీవించమని తండ్రి నేను కృప చూపించమని, నీరు గడి ఫలింప చేయమని యేసుపేట బహువినంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్, థ్యాంక్ యూ. ప్రార్థన అంశాలు ఉన్నవి. ఈ నవీన్ బ్రదర్ గురించి, అర్చిత సిస్టర్ గురించి, సుజాతక్క ప్రైజ్ లార్డ్ అక్క. సుజాతక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయక్క. చెప్పండి. నవీన్ బ్రదర్ గురించి, అర్చిత సిస్టర్ గురించి చేయండి, సుందరరావు బ్రదర్ గురించి చేయండి, మిగతావి నేను చేస్తాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు 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 మహాఘనుడవు
సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడమైన యేసయ్య, సాయంత్రకాల సమయం ముందు ప్రభానతని ఈ రీతిగా మేము కూడుకొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థన ఆలకించి దేవుడు, ప్రతి ప్రార్థనకు చెవియొగ్గు దేవుడు, ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి దేవుడు, నీ యొక్క మహిమ గల కార్యములు ప్రార్థన ద్వారా నా తండ్రి మరి ఎంతో మంది జీవితాల్లో జరిగించిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి. ముఖ్యంగా నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. అయినా ఆ యొక్క బిడ్డ విషయంలో నా తండ్రి ఆ బిడ్డ యొక్క నరాల బలహీనతను ముట్టండి ప్రభా. ఆ బిడ్డ యొక్క జీవితాన్ని మార్చండి నైనా, రక్షణ భాగ్యం దయచేయండి నా తండ్రి. కుటుంబంతో సఖ్యతతో ఉండటకు సహాయం చేయండి. ఆయనలో నా తండ్రి ఎలాంటి దురాత్మలు పనిచేస్తున్నా కూడా ప్రతి దురాత్మని కాల్చివేయండి నాయన. ఆ బిడ్డకు సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయండి ప్రభా. సరైన రీతిగా కుటుంబంతో జీవించుటకు సహాయం చేయండి. కుటుంబీకులందరినీ కూడా మీరు మీకు రెక్కల చాటున భద్రపరచుకోనండి అంధకారం మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలను యేసు నామములో కాల్చివేస్తున్నాం నీకు గొప్ప కార్యం బిడ్డ జీవితంలో జరిగించమని మీరే నా తండ్రి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి మరి అచిత సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. ఆమెకు ఉన్నటువంటి క్లాట్స్ విషయంలో మీరు కార్యం జరిగించండి నా తండ్రి. ప్రతి ఒక్క అవయవంను ముట్టండి స్వస్థపరచండి నాయన. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం విడుదలను మీరు దయచేయండి ఏసీ అని యొక్క గొప్ప కార్యంలో బిడ్డ జీవితంలో చూడాల తండ్రి. ఆమె సాక్షిగా నిలబడాల నా తండ్రి. ఆ బిడ్డను మీరు ముట్టండి, నడనెత్త నుంచి అరి కాలు వరకు ప్రతి నరమును సరిచేయండి నాయన. ప్రతి అవయవంలో మీ యొక్క జీవంను పోయండి నా తండ్రి. నీకు గొప్ప కార్యంలో బిడ్డ కళ్ళారా చూచి సాక్షిగా నిలబడుటకు సహాయం చేయండి మా తండ్రి. ఆటంకపాస ప్రతి విధమైన దురాత్మను పారద్రోలండి. నీకు గొప్ప కార్యంలో బిడ్డ జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. విధంగా సుందర విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డ జీవితంలో కూడా మీరు కార్యంలో జరిగించండి నాయన. అస్వస్థత నుంచి నా తండ్రి సంపూర్ణమైన నా తండ్రి ఆరోగ్యంలోనికి నడిపించండి. నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి విధమైన అవయవ లోపమును సరిచేయండి నాయన. నా తండ్రి నీ యొక్క జీవమును పోసి బ్రతికించువాడవు నా తండ్రి. జీవజలంలో ఊటైన మా యేసయ్య మా యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తుందన్నది ఈ ముగ్గురు బిడ్డల జీవితాల్లో కూడా మీ యొక్క మహిమ గల కార్యాలు జరిగించండి వీరి ముగ్గురిని మీరు సాక్షులుగా నిలబెట్టండి. ప్రార్థన విజ్ఞాపనకు జవాబులనిచ్చి ఈ బిడ్డల జీవితాల్లో సమాధానం దయచేయమని, ఆ యొక్క కుటుంబాల రక్షణ దయచేయమని నా తండ్రి నీ యొక్క గొప్ప కార్యంలో నా తండ్రి వారు కళ్ళారా చూచుటకు ముందుకు నడిపించమని, రక్షణ భాగ్యంతో బిడ్డల కుటుంబాలను కూడా మీరు నింపమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. అక్క ప్రైజ్ థ్యాంక్ యూ అక్క. నేను ప్రార్థిస్తాను ఎలీషమ్మ గురించి. స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నాయన, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడా, గొప్ప దేవుడా, మాకు చాలిన దేవుడా, మీకు స్తోత్రం తండ్రి. ఎలీషమ్మ కంటి చూపును ముట్టి తాకి స్వస్థత కలగజేసినందుకు స్తోత్రం ప్రభా. మంచి కంటి చూపునిచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. మా ప్రార్థనకు జవాబు దయచేసిన దేవా, మీ నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అలాగే నాయన రేణుకా సిస్టర్ విషయాన్ని ప్రార్థిస్తున్నాం నాయన. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. నాయన ప్రభా మరి సేవలు వాడుకోండి, తల మొదలుక నరికాల వరకు ముట్టి తాకి స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే నాయన యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. అతని నా తండ్రి చీకటి నుంచి, నా తండ్రి దురాత్మల నుంచి విడుదల దయచేయండి. గాయపడి అస్తలతో ముట్టి తాకి స్వస్థత కలగజేయండి ప్రభా. అలా కుటుంబాలను అందరికీ నాయన మీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. స్వస్థత కలగజేసి నాయన మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అన్న ప్రైజ్లాడనా చంద్రశేఖర్ అన్న ప్రైజ్లాడు. చంద్రశేఖర్ అన్న ప్రైజ్లాడనా. రవి బ్రదర్ ప్రైజ్లాడు బ్రదర్. ప్రెసిడెంట్ బ్రదర్ అందరికి ప్రెసిడెంట్ సిస్టర్ బ్రదర్స్ అన్న మీరు ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకు అందరికీ ఏబీపీ గ్రూప్ లోని బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఎవరైతే ఆరాధనలో పాల్గొనేదా కుటుంబీకులందరికీ, ప్రార్థన విజ్ఞాపన చేత నిత్యం ప్రార్థిస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రెసిడెంట్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రెసిడెంట్. అందరికీ వందనాలు. ఆమేన్. అందరికి ప్రెసిడెంట్.